తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అధ్వాన పరిస్థితి పైన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. మరి మొన్న వచ్చినటువంటి లేటెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అంతేకాదు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బొర్రా వెంకటేశ్వర్లు గారి ఆఫీస్కి వెళ్తే బొర్ర పెంచిన ఆఫీసర్లే ఉన్నారు తప్ప అక్కడ ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా కనబడలేరు. చివరికి దిక్కుతోచని పరిస్థితిలో ఢిల్లీ పోయి జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఒక నోటీస్ ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేసి మరి వచ్చిన కంప్లైంట్ల పైన ప్రభుత్వ పాఠశాలల దీనావస్థ పైన ఒక రిపోర్ట్ తయారు చేసి వెంటనే పంపించమని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. మేము ఇప్పటికైనా చీఫ్ సెక్రటరీ గారికి ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము, నిష్పక్షపాతంగా గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమున్నాయో అవి మీరు వెంటనే జాతీయ మానవ హక్కుల సంఘానికి చెప్పండి. తప్పులు ఏమైనా ఉంటే వెంటనే సరిదిద్దుకుంటామని చెప్పండి. కళ్ళబొల్లి కబుర్లు చెప్పి లేని విషయాలు కల్పించి ఇక్కడ అంతా బాగానే ఉంది, పిల్లలు అద్భుతంగా చదువుకుంటున్నారు, మరి పురుగులన్నం కాదు ఇక్కడ అద్భుతమైన బిర్యానీలు తింటున్నారు పిల్లలు అని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఢిల్లీ గల్లీలో వీధుల్లో మిమ్మల్ని తిప్పిస్తాం, అక్కడ పిలిపిస్తాం, అధికారులతో ప్రశ్నింపజేస్తాం, మీ భర్తం ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తూ భారత్ మాతాకి జై.